హాయ్ హలో వెల్కమ్ టు E960 నేను మీ సంతోష్. ఈరోజు మనం ఎవరితో ఉన్నామంటే తమ్ముడు లవ్ బ్రేకప్ ఉంది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆయనకి ఎందుకంటే ఒక పిచాచి లాగా పట్టుకున్న చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసలు ఏంటి ఆ లవ్ బ్రేకప్ ఏంది? ఆ మధ్య ఏదో మై లవ్ ఇస్ గన్ సాంగ్ ఏదేదో కొంచెం వైరల్ అయినాయి. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది అది? ఒకసారి తమ్ముడు మాటలు. తమ్ముడు నమస్తే. నమస్తే అన్నయ్య గారు. ఏం పేరు? నా పేరు మా విలేజ్ వచ్చేసి బబ్లు అంటారు, బయట చిన్న అని అంటారు. ఏకే చిన్న అని గుర్తుపడతారు. నన్ను గుర్తుపట్టాలంటే బయట ప్రపంచంలో ఏకే చిన్న అంటేనే గుర్తుపడతారు, మా విలేజ్ లో బబ్లు అంటేనే గుర్తుపడతారు. ఓకే, ఇప్పుడు చిన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే అన్నయ్య అందరు బాగానే ఉంటారు, పర్లేదు. సో వచ్చేసి అది మా బాబాయ్ వాళ్ళు కానీ మా పెద్దనాన్న వాళ్ళు కానీ, ఇక అమ్మ ఉంది చనిపోయింది ప్రస్తుతానికి అయితే. సో పెద్దనాన్న వాళ్ళు చిన్నాన్న వాళ్ళ గురించి కాదు నేను అడిగేది, ఏంటంటే నీ ఫ్యామిలీ గురించి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మీ ఫ్యామిలీలో ఎంతమంది, నీకు ఏమేమి ఆస్తులు ఉన్నాయి, ఎంతమంది ఉంటారు, ఇది మీరు ఎంతమంది అన్నదమ్ముళ్ళు? నేను ఒక్కడినే అన్నయ్య, నేను ఒక్కడినే. ఓకే, వాళ్ళ దగ్గరికి వద్దాము. ఫస్ట్ పాయింట్, చిన్నకి లవ్ బ్రేకప్ అని విన్నా. ఓకే అన్నయ్య, ఏం జరిగింది, ఏంది అసలు? నీ వల్ల అమ్మాయికి ప్రాబ్లం అయిందా, లేదంటే అమ్మాయి వల్ల నీకు ప్రాబ్లం అయిందా? తెలీదు అన్నయ్య, వాస్తవానికి అయితే తెలీదు. కాల్స్ గానీ మెసేజ్ గానీ, ఏ మెసేజ్ ఏ కాల్స్ అయినా గానీ మధ్యలో చాలా బాగానే ఉన్నాం. కానీ వాళ్ళ ఫ్రెండ్, అమ్మాయి పేరు వచ్చేసి నిఖిత, ఊరి పేరు చెప్ప, అమ్మాయి పేరు అయితే నిఖిత, నర్సాపూర్ ఏరియా. తర్వాత ఏమైందంటే వాళ్ళ ఫ్రెండ్ ఉంటది, ఆ ఫ్రెండ్ వల్ల కొద్దిగా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినాయి అన్నయ్య. ఆ ఇష్యూ వల్ల నాతో ఇప్పటికి మాట్లాడదు కాదను, కాకపోతే మెసేజ్ కూడా చేస్తుంది. ఇప్పుడు చేయదని కాదు, కాకపోతే ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తుంది అన్నయ్య. అంటే ఇప్పుడు తను నాకు చెప్తుంది, నువ్వే ఇంకో అమ్మాయిని చూసుకున్నావు, మీ మర్దల వాళ్ళతో మాట్లాడుతున్నావు, మీ వేరే లవర్లు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడుకో, నాతో ఎందుకు మాట్లాడుతున్నావు, ఇలా ఇలా అని చెప్తుంది. మాక్సిమం నేను బిజీగా ఉంటాను, నా డ్రైవింగ్ ఫీల్డ్ మీద నేను మాక్సిమం బిజీగా ఉంటా. ఓకే, ఏదైనా సరే ఇప్పుడు నిప్పు లేదే పొగరాదు కదా. ఓ మాట అంటుంది అమ్మాయి అంటే ఎంతో కొంత వాస్తవాలు ఉంటాయి కదా. నువ్వు చెప్పాల్సిందే, నువ్వు చెప్పింది వినాల్సింది లేదు కదా. అమ్మాయికి ఎందుకు అట్లా అనిపించింది? ఎన్ని ఇయర్స్ లవ్ మీది? 1.5 years. ఎట్లా కలిసారు మీరు ఇద్దరు? అనోన్ నంబర్. నువ్వు కాల్ చేసినావు, అమ్మాయి నీకు కాల్ చేసిందా? తనే నాకు కాల్ చేసి ఏమన్నది కాల్ చేసి? సో ఫ్రెండ్లీగా ఉన్నాము. తర్వాత ఇలా ఇలా నేను కార్ డ్రైవింగ్ చేస్తా అడిగింది, బ్యాక్గ్రౌండ్ గురించి అడిగింది. కార్ డ్రైవింగ్ చేస్తా, అన్ని డ్రైవింగ్, నా ఫీల్డ్ డ్రైవింగ్ ఫీల్డ్. సో కొన్ని రోజులు ల్యాబ్ లో కూడా చేశాను, MLT ల్యాబ్ లో కూడా చేశాను, పర్లేదు, బెటర్ అన్న. తర్వాత సరే ఫ్రెండ్లీగా ఉన్నా, ప్రపోజ్ చేసింది, ఓకే అనేసి బాగానే ఉన్నాము ఇప్పటిదాకా. ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తుంది అన్నయ్య. ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? ఎందుకు నెగ్లెక్ట్ చేస్తుంది అనుకుంటున్నావు? అది అర్థం కావట్లేదు. కాకపోతే ఒక రోజు చెప్పింది అన్న, ఫోన్ నా దగ్గర ఉన్నది, మా బావ దగ్గర ఉంటది ఫోను అని చెప్పింది. వాళ్ళ బావ కూడా నాతో చాట్ చేసిండు. అయినా నేను లైట్ తీసుకున్నా, నేను భయపడలే. చాట్ చేసిన, మీరెవరు, ఇది అది అని చిన్న ఇష్యూ అయింది, గొడవ అయింది. సరేలే అనేసి తర్వాత తను కూడా నాకు ఫ్రెండ్లీగా అయ్యిండు, క్లోజ్ అయ్యిండు. అండ్ తర్వాత వచ్చేసి ఇక కొన్ని రోజులు తనకు ఎగ్జామ్స్ ఉండే, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు లైట్ తీసుకోవాలి కదా అన్నయ్య, ఎవరికి డిస్టర్బ్ చేయొద్దు. అయితే లైట్ తీసుకున్నా. తర్వాత ఇప్పుడు మధ్యలో వచ్చేసి ఇక కేర్ చేస్తలేదు అన్నయ్య. ఇప్పుడు ఉంటే అటు లేదు ఇటు లేదు అన్నట్టుంది. ఇప్పుడు బ్రేకప్ లేదు, నేను బ్రేకప్ చెప్పాలే, తను బ్రేకప్ చెప్పాలే. ఆ బాధలు వేసేటివేనా ఈ సాంగ్స్ ఇవన్నీ? మిడిలో సాంగ్స్ అంటే నేను తను పరిచయం అయినప్పటి నుంచి ప్రపోజ్ చేసింది అన్నయ్య. ఒకసారి ప్రపోజ్ చేసినప్పుడు తన కోసం అనేసి ఇది సాంగ్ వైరల్ అయిందని చెప్పారు కదా మీరు, ఆ సాంగ్ స్వయంగా తన కోసం 1 day నేర్చుకున్నా, ఏదో జస్ట్ వీడియోలో యూట్యూబ్ లో చూసి. ఆ తర్వాత తన కోసం అనేసి చేశాను నేను. అది ఎందుకు చేశానంటే మధ్యలో ఒక చిన్న గొడవ అయింది,
మీ ఇద్దరిగా? మా ఇద్దరికి గొడవ అయింది. ఆ గొడవ వల్ల ఆ సాంగ్ ని నేను డాన్స్ చేశా. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ కావచ్చు, అమ్మాయి ఫ్రెండ్స్ కావచ్చు, మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎస్, వాళ్ళు ఏమన్నా నీకు టచ్ లో ఉంటారా? ఏం జరుగుతుందని వాళ్ళని అడుగుతావా? ఉన్నారు, లేరని కాదు, ఉన్నారు, చెప్తారు అలా ఏం లేదు, ఇలా ఏం లేదు అని చెప్తారు. ఏమన్నా అంటే నేను కాల్ చేస్తాను, నేను బయట ఉన్నా, కాల్ కట్ చేయు, మెసేజ్ చేయకు అలా అని చెప్తాది. ఏమన్నా అంటే ఎందుకు నాతో ఎందుకు మాట్లాడతావు, మీ మర్దల్స్ ఉన్నారు కదా, మీ వేరే లవర్స్ ఉండొచ్చు, వాళ్ళతో మాట్లాడుకో అలా అని చెప్తాది అన్న. ఎవరు? అమ్మాయి. మీకు మేజర్ గా వచ్చే గొడవ ఎక్కడ వస్తుంది? ఇప్పుడు గొడవ అంటే ఇప్పుడు తనకు నేను ఇష్టం లేదన్న డైరెక్ట్. ఒకసారి అయితే మెసేజ్ చేసింది, ఒకసారి డైరెక్ట్ నువ్వంటే నాకు ఇష్టం లేదని డైరెక్ట్ మెసేజ్ చేసింది. కానీ బ్రేకప్ అని తను చెప్పలేదు, నేను చెప్పలేదు. కాకపోతే నువ్వంటేనే ఇష్టం లేదని చెప్పింది. ఓకే, అంటే మీకు 1.5 year లవ్ కదా, ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారు? నర్సాపూర్ బయటికి అన్న. బయటికి సినిమా చూసారా? ఫస్ట్ పార్క్ వెళ్ళారా? లే తన బర్త్డే రోజు కేక్ కోయించాను అంతే. ఫస్ట్ ఎన్ని టైమ్స్ కలిసినావు అమ్మాయిని? అలా అంటే అపార్థం చేసుకోకండి, అలాంటి విషయం అలా అడగట్లేదు. మీరు లవ్ లోకి వచ్చిన తర్వాత మీరు ఎన్నిసార్లు కలిసి మాట్లాడుకోవడం జరిగింది? అంటే ఏదైనా సినిమాలకు వెళ్ళడం కావచ్చు, ఇంకా సో కాల్డ్ ఏదైనా. మూవీస్ అంటే నాకు ఎక్కువ నచ్చాయి, సో వచ్చేసి 3 times కలిసాను. 1.5 year లో 3 times, 6 months కోసారి అలా గ్యాప్ లో. నేను హైదరాబాద్ నుంచి మన ఊరికి వచ్చేటప్పుడు అలా కలిసాను. ఎట్లా కలిసింది అమ్మాయి నీకు? కాలేజ్ నుంచి బయటకు వస్తుంది ఏదో. కాలేజ్ ఎక్కడ అమ్మాయి? నర్సాపూర్ గవర్నమెంట్ కాలేజ్. ఇన్ని రోజులు బాగానే ఉన్నారు కదా, సడన్ గా ఏమైంది అనుకుంటున్నావు అమ్మాయికి? మరి ఎందుకు నేను వద్దనుకుంటున్నది అనుకుంటున్నావు? తెలియట్లేదు అన్న, అదే తెలియట్లేదు. ఎవరన్నా వచ్చిరని నేను కూడా గ్యారంటీగా చెప్పలేను, ఎందుకంటే నేను చూడలేదు, నేను కూడా మరి కన్ఫర్మ్ గా చెప్పలేను కదా. కాకపోతే ఒక మెసేజ్ ఉంది, ఆ మెసేజ్ తరపున నుంచి చెప్తున్నా మీకు. అంటే మెసేజ్ వేరే అబ్బాయికి మెసేజ్ చేసినట్టుందా, లేదంటే డౌట్ ఏంది ఓవరాల్ గా? నువ్వు అంటే నాకు ఇష్టం లేదు. 100 కారణాలు ఉంటాయి అట్లా అనడానికి. అలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే నీకు ఆమెకు సెట్ కాక ముందే అవాయిడ్ చేయడం కావచ్చు, లేదంటే నువ్వు అన్నట్టుగా వేరే అబ్బాయి. 2 మమ్మీస్, 2 అమ్మలు, వాళ్ళ డాడీకి 2 అమ్మలు. 2 అమ్మలు, 2 అమ్మలే, 2 వైఫ్లా? వాళ్ళ డాడీకి 2 వైఫ్లు, ఈమెకి 2 అమ్మలు. ఎస్. అయితే ఇప్పటికీ మాట్లాడతారు, వాళ్ళ అమ్మ అనేది నాతో మాట్లాడుతుంది. సో ఈ మధ్యలో అనేది మాట్లాడతలే, అప్పట్లో మాట్లాడేది. మీ క్యాస్ట్ అయినా వాళ్ళది కూడా? మీ క్యాస్ట్ అయినా వాళ్ళది కూడా? లేదు, వేరే అదర్ క్యాస్ట్, ముదిరాజ్. అయితే నేను చెప్పాను, వాళ్ళ మమ్మీ కూడా మాట్లాడుతుంది, బాగానే ఉన్నాము, అప్పుడప్పుడు కాల్ కూడా చేస్తుంది. ఈ మధ్యలో చేస్తలేదు, అప్పుడు చేస్తా ఉండే. ఏమైంది అనుకుంటున్నావు మరి మధ్యలో చేయట్లేదు కాబట్టి? తెలీదు అన్నయ్య. తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనుకుంటున్నావు, లేదంటే పోతే పోయిన అనుకుంటున్నావు? తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్న, ఎందుకంటే చెప్తే ఫేస్ టు ఫేస్ చెప్పాలన్నా. ఏమన్నా ఉంటే నీ దాంట్లో ఏమన్నా మార్పు ఉందంటే, సపోజ్ నా దాంట్లో ఏమన్నా మార్పు ఉందంటే ఇండైరెక్ట్ గా చెప్పు, నేను కాదనట్లే. ఏమన్నా మార్పు ఉంటే చెప్పు, అదేందో నేను చూసుకుంటా. కాదు కూడదు అంటే ఏదో ఒక డైరెక్ట్ చెప్పాలే కదన్నా, చెప్పాలా? అమ్మాయి దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాను? అమ్మాయి దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నా అంటే, లైఫ్ లాంగ్ ఉంటే నాతోనన్నా ఉండాలి. నేను కాదు అనుకున్నా అంటే, తను ఎవరితో ఉన్నా, ఎక్కడున్నా, ఈ స్టేట్ లో ఎక్కడున్నా గానీ నేనైతే టచ్ లో ఉంటానా ఉండనా తెలీదు, భగవంతునికి తెలుసు. మాక్సిమం అయితే తను హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. నేను చనిపోయేంత వరకు తనకు చూస్తూనే ఉంటాను, ఏ హెల్పింగ్ నేచర్ గానీ ఏదైనా గానీ. మీ ఇద్దరి మధ్యలో ఫస్ట్ గొడవ ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది? ఫస్ట్ గొడవ అంటే వాళ్ళ ఫ్రెండ్ ఉంటది అన్న, వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి, ఫ్రెండ్ పేరు చెప్పొద్దు, సో చెప్పట్లేదు ఫ్రెండ్ పేరు కూడా. వాళ్ళ ఫ్రెండ్ నుంచి నాకు కొన్ని అంటే ఒక సంఘటన, వేరే సంఘటన అది, ఆ సంఘటన అనేది నా పైన తోచిర్రు. అది అంటే సంఘటన మీన్స్ సూసైడ్, మర్డర్, అలాది లవ్ స్టోరీ? లవ్ వల్లనే వేరే అమ్మాయిని చేసినావనా? ఎస్, నువ్వు వేరే అమ్మాయి అట్లా అని. కానీ నా తప్పు పని నేను చెయ్యలే. తను ఎలా అర్థం చేసుకుందో కానీ నాకు తెలియదు అన్నయ్య. కాకపోతే ఆ ఉద్దేశం వల్ల నాకు ఇప్పుడు ఇలా చేస్తున్నా అన్న తను. ఓవరాల్ గా అమ్మాయికి ఏం చెప్పాలనుకుంటున్నాను? ఏం లేదా, ఇందాకే చెప్పా కదా అన్న, ఏడున్నా హ్యాపీగా ఉండాలి. నాతో ఉన్నా సరే, నేను కాదనుకుంటే
నువ్వు కావాలనుకుంటున్నావు అమ్మాయి ఏడున్నా సరే అనుకుంటున్నావు, ఏదో ఒకటి చెప్పు. నీకు అమ్మాయి కావాలనుకుంటున్నావా? నేనంటే ఇష్టమే లేదు కదన్న. ఇష్టం లేదని నువ్వు ఎట్లా అనుకుంటావు? ఇప్పుడు ఒక మాట, ఎవరైనా సరే ఇష్టమైన వాళ్ళతోనే. అన్న ఒక్క నిమిషం, మెసేజ్ చేసినప్పుడు కన్నా అని మెసేజ్ బాగానే పెడతది, కన్నా ఇలా అలా అని బాగానే పెడతది అన్న. మెసేజ్ పెట్టదని కాదు, పెడతది. మరి నీకు ఎక్కడ డౌట్ వచ్చింది? ఎక్కడ డౌట్ వచ్చిందంటే కాల్ చేసినప్పుడల్లా వెయిటింగ్ కాల్ వచ్చినప్పుడు ఏమనుకోవాలన్నా? ఏమో, ఎవరే ఏదైనా ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నా అనుకోవచ్చు కదా, అట్లా ఎట్లా అనుకుంటారు? 24 గంటలు అన్న అమ్మనే మాట్లాడతారా? 24 గంటలు 24 గంటలు అడగలేదా నువ్వు ఏ రోజు? ఎవరు? చాలా అడిగిన. ఏమంటుంది? మా అక్క మాట్లాడింది. కాన్ఫిడెన్స్, అప్పుడు కాన్ఫిడెన్స్ అన్ని ఫోన్ ఎవరు కాల్ చేసినా కాన్ఫిడెన్స్ కలుపుతుండే, బట్ ఇప్పుడు అసలు కాన్ఫిడెన్స్ కలుగుతుంది. అయితే తర్వాత నేను అడిగిన కొన్ని రోజులు ఏమన్నా ఉంటే నిఖిత క్లారిటీగా చెప్పు అని బాధ పెట్టదు. చాలా సార్లు చెప్పిన, చాలా సార్లు చెప్పిన తర్వాత కూడా ఒకసారి మెసేజ్ పెట్టింది. ఆ తర్వాత మెసేజ్ పెట్టింది నాకు, నువ్వు నాకు వద్దు అనేసి, నువ్వు నాకు ఇష్టం లేదు. వాళ్ళ ఫ్రెండ్ వల్ల నాకు చెప్పింది. వాళ్ళ ఫ్రెండ్ తో పంపిందా? వాళ్ళ ఫ్రెండ్ తనకు చెప్పింది, తను నాకు చెప్పింది. డైరెక్ట్ మెసేజ్ పెట్టింది నాకు. వాళ్ళ ఫ్రెండ్ పెట్టిందా నీకు మెసేజ్? ఆ అమ్మాయి డైరెక్ట్ పెట్టిందా? ఆ అమ్మాయి నిఖితనే పెట్టింది. ఓకే, ఇప్పుడు అమ్మాయిని ఏమన్నా అడగదలుచుకుంటే మా మీడియా తరపు నుంచి ఏం అడుగుతాం? అమ్మాయిని ఇప్పుడు ఏమన్నా అడగాలంటే, ఇప్పుడు నాతో ఉండే సిచ్యువేషన్ లో అయితే బరాబర్ చెప్తున్నా అన్న, నాతో అయితే ఉండదు. మాక్సిమం 99%, 1% తెలీదు. ఉండదు అని నువ్వే క్లారిటీ ఇచ్చినప్పుడు నీది ఎంతో కొంత తప్పు ఉండాలి కదా. తప్పు అంటే ఇప్పుడు అన్న ఏదన్నా, ఇప్పుడు ఆ అమ్మాయి నీతో ఎంత మంచిగా ఉంటూ నీతో మాట్లాడినా కన్నా కన్నా అనే అమ్మాయి ఇప్పుడు నువ్వు వద్దు అని అన్నదంటే నీది కూడా ఎంతో కొంత తప్పు ఉండాలి కదా. చాలా ఫోన్ చేసినప్పుడల్లా చాలా సార్లు చెప్పింది అన్న. ఫోన్ చేసినప్పుడల్లా కూడా చాలా సార్లు చెప్పింది. ఏమని? నువ్వు నాకు వద్దు అనేసి. అదే నేను ఏమంటున్నా, వద్దనడానికి గల కారణాలు ఏదో ఒకటి ఉండాలి కదా. ఏం కారణం అనుకుంటున్నావు నువ్వు? లేదా నువ్వు డ్రింక్ చేస్తావనా, లేదంటే నీకు వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందా? అన్న నేను డ్రింక్ చేస్తా అన్న, మా ఫ్యామిలీ వాళ్ళకే తెలుసు నేను డ్రింక్ చేస్తా, బరాబర్ చేస్తా. ఈ సమాజంలో డ్రింక్ చేయని వాళ్ళు ఎవరన్నా నేను అట్లా అంటే ఆ అమ్మాయికి ఇప్పుడు నిన్ను వద్దు అనుకోవడానికి ఏదో కారణం ఉంటది కదా, తెలుసుకోవాల్సిన అవసరం నీకు ఉంటుంది. నువ్వు అమ్మాయిని టైం పాస్ లవ్ చేసినావా, మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నావు? మ్యారేజ్ చేసుకుందామని చెప్పినావు ఎప్పుడన్నా అమ్మాయికి? చాలా సార్లు. ఏమన్నది అమ్మాయి? ఒకసారి డైరెక్ట్ వెళ్ళిపోదామని కూడా చెప్పినాను. ఏమన్నది? తను వస్తా అని చెప్పింది. సరే నేను కార్ తీసుకొని సగం దూరం వెళ్ళిపోయినా. నేను సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్. ఇంకోటి తర్వాత ఫోన్ చేస్తే వాళ్ళ డాడీకి కూడా కొద్దిగా యాక్సిడెంట్ అయిందని. ఒక నిమిషం, ఇప్పుడు ఒక మాట అన్నావు, నువ్వు అమ్మాయిని తీసుకొని వెళ్దామని అనుకున్నాను అంటే నీకు ధైర్యం లేదా వాళ్ళ పేరెంట్స్ నొప్పేయడానికి? అన్న నాకు ధైర్యం లేకపోతే నేను కార్ తీసుకొని వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తా అన్న, నాకు అర్థం కాదు. అడిగినా వాళ్ళ ఫాదర్ అడిగినావా? వాళ్ళ మమ్మీ డాడీని? వాళ్ళు మీరు ఎస్టీస్ అంటే మేము బంజారా వాళ్ళం కదా, మేము ఎస్టీస్ వీజు వాళ్ళ మా మమ్మీ డాడీ వాళ్ళు అయితే ఒప్పుకోరు సో అనేసి చెప్పింది. అయినా కానీ తను వెళ్దామన్నది, తనే వెళ్దామన్నది. నేను అడిగినా వెళ్దామన్నది, ఓకే. అయినా వెళ్ళినా అన్న సగం దూరం. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. తర్వాత దగ్గర కౌడుపల్లిలో ఉండి మళ్ళీ ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత ఏమైంది, ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఇలా ఇలా అని అడిగితే మా డాడీకి ఇట్లా యాక్సిడెంట్ అయింది అన్నది. నమ్మలే నేను. వాళ్ళ విలేజ్ లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. దగ్గరేనా మీ విలేజ్? కాల విలేజ్ కి నర్సాపూర్. మా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసిన, నిజమేనారా ఇలా ఇలా అని అంటే, అవును నిజమే అన్నయ్య అని అడిగారు వాళ్ళు అన్నారు. అయితే తను చెప్పింది తర్వాత చూద్దాము అనేసి. ఆ తర్వాత ఇక మెల్లమెల్లగా ఇక ఇంతవరకు వచ్చింది. ఓకే, మీ లవ్ లో మీకు ఫస్ట్ గొడవ ఎందుకు అయింది, ఎప్పుడు అయింది? చాలా రోజులు అవుతుంది అన్న, చాలా రోజులు అవుతుంది గొడవ అయి, చాలా రోజులు అవుతుంది. ఫస్ట్ కాంప్రమైజ్ ఎవరు అవుతారు, నువ్వు అవుతావా అమ్మాయి అవుతావా గొడవ అయినప్పుడల్లా? నేనే అవుతా అన్న, నేనే అవుతా. ఓకే, అమ్మాయిలో నీకు నచ్చేది ఏంది, నీకు నచ్చింది ఏంది? ఒక అమ్మతనం చూసిన అన్న, ఒక అమ్మతనం. తను అలా ఉంది ఇలా ఉంది అని నేను చూడలేదు, ఇప్పటి వరకు చూడలేదు. కాకపోతే ఒక అమ్మతనం అనేది చూసిన. తన నీకు చూపించింది ఒక అమ్మలాగా చూసుకున్నది కదా నిన్ను అన్న? ఒక అమ్మలాగా అయితే చూసుకుంది కదా ఉన్న రోజులు? లేదన్న, లేదా? లేదు. అమ్మతనం చూసినా నేను నువ్వు చూసుకుందాం అనుకున్నావా? నేను ఒక అమ్మలా అనుకున్నా, కానీ తను అలా చూపించలేదు. చాలా అంటే చాలా హింసలు పెట్టింది అన్న, చాలా. ఓకే ఓకే, అమ్మాయికి ఇప్పుడు ఫోన్ చేస్తే కలుస్తుందా? ఫోన్ చేస్తే కలవట్లేదు. నంబర్ మార్చేసింది. ఓకే ఓకే, అమ్మాయి విషయం కొద్దిసేపు పక్కన పెడితే
మీ మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? అగ్రికల్చర్ అన్న. అగ్రికల్చర్ వ్యవసాయం. మా నాన్న వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. ఓకే, ముగ్గురు అగ్రికల్చర్. మా బాబాయ్కి వచ్చేసి ఒక చైన్ మిషన్ ఉంది, టైర్ మిషన్ ఉంది, నాకు కూడా ఉంది, కారు అవన్నీ ఉన్నాయి. మొత్తం డ్రైవింగ్ ఫీల్డ్ ఉన్నాం. అది డ్రైవింగ్ ఫీల్డ్. ఓనా నీకున్న కారు అవన్నీ కిరాయి? మమ్మీ డాడీ వ్యవసాయం చేస్తుంటారు. ఇప్పుడు నీకు ఇట్లా అయింది కదా, మీ మమ్మీ డాడీకి చెప్పలేదా మరి ఇట్లా బ్రేకప్ అయింది? నేను ఒకసారి మమ్మీకి చెప్పాను, తను మమ్మీతోని మాట్లాడింది కూడా తను ఒకసారి. ఇప్పుడు మీ మమ్మీ డాడీ ఏమనట్లేదా మరి? ఏమైంది నువ్వు చెప్పలేదా? మాట్లాడట్లే మమ్మీ అది ఇది? చెప్పేసా, మమ్మీకి చెప్పేసా. మమ్మీకి చెప్తే ఇక ఏం చేస్తుంటది ఇప్పుడు మమ్మీ? నేను కొన్ని రోజులు చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా అన్న. అయ్యో, చాలా అంటే చాలా. ఇప్పటికి నాకు స్మోక్ అలవాటు లేకుండా అన్న, మీ బీర్ అలవాటు కూడా లేకుండే, కేవలం తన వల్ల అయింది. ఓకే, ఇంత డ్రైవింగ్ ఫీల్డ్ ఇన్ని నైట్ వరకు, నైట్ డే 24 గంటలు డ్రైవింగ్ చేస్తే ఇంత స్మోక్ గానీ ఇంత డ్రింక్ చేయకపోతుంటే. సో ఇప్పుడు తన వల్ల చేస్తున్నా, ఇప్పటికి అలవాటు ఉంది. ఇప్పుడు అమ్మాయి వల్ల అలవాటు అయింది. ఓకే, మీ ఇంట్లో ఏమనలేదా మమ్మీ డాడీ? ఇప్పుడు ఏమంటలేరు? మమ్మీకి చెప్పాను ఒకసారి, ఇలా అయిందమ్మా అనేసి, లైట్ తీసుకోబెట్టా అని చెప్పేసి మమ్మీ. ఓకే, డాడీ ఏం చేస్తుంటాడు? అందరు మా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ డ్రైవర్సే. మా పెద్ద డాడీ జాదవ్ సంతోష్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన దామోదర్ దగ్గర. సూపర్ సూపర్. దామోదర్ దగ్గర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఓకే, బాబాయ్ వచ్చేసి బిజినెస్. రీసెంట్ గానే మొన్న ట్రాక్ బండి తెచ్చినాం, చైన్ మిషన్ గ్యామ్ అనేసి. ఓకే, కొత్తది మొన్ననే 32 లక్షలు పెట్టి తెచ్చాము. ఓకే, సూపర్. మొత్తం డ్రైవింగ్ ఫీల్డ్ అన్న. ఓకే, నాకు మమ్మీ డాడీ ఏం చేస్తారు? స్కిప్ చేస్తున్నావు అది. డాడీతో ఇప్పుడు నువ్వు లవ్ బ్రేకప్ అయింది. మమ్మీ అగ్రికల్చర్ అన్న. ఇప్పటికి ఉన్నారా? వ్యవసాయం చేస్తున్నారా మమ్మీ డాడీ? ఎన్ని ఎకరాలు ఉంది? మాకు ఉంటది 8 acres. 8 ఎకరాలు ఉంది. 8 ఎకరాలు అంటే కలిసినాడు నేను కడిపోను. ఎట్లయితే 8 ఎకరాలు అంటే ఎట్లా పోతుంది ఎకరం మీకు? ఇక్కడ తీసుకుంటామన్నా, ఏదో కష్టపడితేనే కదా అన్న. ఇప్పుడు డాడీ ఇప్పుడు డాడీ ఎక్కువ ఇష్టమా నీకు, మమ్మీ ఎక్కువ ఇష్టం? అంటే నాకు మమ్మీ ఇష్టం. మమ్మీ ఎక్కువ ఇష్టం. ఎందుకు మమ్మీ ఎక్కువ ఇష్టం అంటే? ఎందుకంటే మనం ఏ లంగతనం చేసినా మమ్మీ వెనకేస్తుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ అన్న, పక్క అయిపోయినావు, ఇది మాత్రం పక్క. ఓకే, ఇప్పుడు డాడీ ఎంత తిట్టినా మనం తాగికొచ్చినా గానీ డాడీ ముంగట సైలెంట్ వచ్చి పడుకుంటాం. కానీ మమ్మీ అన్నం తిన్నావా లేదా అడిగి మరి తినకపోతే తినబెట్టి పడుకుంటాం. ఫ్యామిలీలో మీ మమ్మీ డాడీకి నువ్వు ఒక్కడివే? అక్క ఉంది, మ్యారేజ్ అయిపోయింది, హైదరాబాద్ లో ఉంటారు. మన బైక్ చైన్లు తయారు చేస్తారు. ఓకే ఓకే, బైక్ చైన్స్ రెడీ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఇంకా మమ్మీకి ఏదైనా ఇంటర్వ్యూ త్రూగా మీ మమ్మీకి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు? మమ్మీకి ఏమన్నా చెప్పాలంటే నా ప్రపంచం మా మమ్మీనే అన్న. తను లేకుండా నేను లేను. ఓకే, సూపర్. ఎందుకంటే తను లేకుండా నువ్వు లేవు, అమ్మాయిని వేసుకొని తిందామని చూసినావు చూడు. మరి నేను మమ్మీకి చెప్పిన, నేను ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతాను. లేదన్నా, నేను చెప్పిన మాక్సిమం నేను 99% ఒక మనిషికి ఒక పని చేస్తున్నా అంటే ఒక మనిషికి చెప్పి పని చేస్తాను. మమ్మీకి చెప్తావు కంపల్సరీ 100%. మరి ఇప్పుడు ఇంత ప్రాబ్లం ఉన్నావు కదా, లవ్ బ్రేకప్, అమ్మాయి పట్టించుకోవట్లేదు, ఇంత దాంట్లో ఉన్నావు కదా, మమ్మీకి చెప్పిన పెళ్లి చేసుకోరా అని చెప్పింది. పెళ్లి చేసుకోరా. మరి వాళ్ళ అమ్మ నాయనతో మీ మమ్మీ డాడీతో మాట్లాడేదా? వాళ్ళ మమ్మీ మాట్లాడిందన్న. ఏమన్నది? సో మీ కాస్ట్ వేరే, మా కాస్ట్ వేరే, సెట్ అవ్వదు ఎందుకు అన్నదేమో. ఓకే, ఇప్పుడు నువ్వు ఓవరాల్ గా ఏమనుకుంటున్నావు? ఓవరాల్ గా ఏమనుకుంటున్నా అంటే అన్న, ఇక తన ఇష్టం, ఇక ఆమె ఒపీనియన్ ఏముందో నాకు తెలియదు కదా. నా ఒపీనియన్ అంటే నేను వీడియో ఇట్లా చూస్తే నీకు కాల్ చేస్తుంది, ఈ వీడియో ఇట్లా చూస్తే చేయని బరాబర్ గా మాట్లాడతా అన్న, బరాబర్ గా. ఎందుకంటే నేను ఇన్ని రోజులు నేను బాధపడ్డా కాబట్టి బరాబర్ గా మాట్లాడతా. నేను మాట్లాడని కాదు, బరాబర్ గా మాట్లాడతా. ఓకే, నువ్వేం వర్క్ చేస్తావు? నేను యాక్చువల్లీ డ్రైవర్ అని చెప్పినావు, కానీ డ్రైవింగ్ లో ఏది చేస్తావు? డ్రైవింగ్ దాంట్లో ట్రాక్టర్ నడిపిస్తావా, కార్ నడిపిస్తావా? ఒక ట్రైన్, విమానం తప్ప అన్లిమిటెడ్ అన్న. సూపర్, అన్ని నడిపిస్తావు. హెవీ లైసెన్స్ ఇదేంది? నార్మల్ హెవీ లైసెన్స్, లారీ గిరి అన్ని అన్ని. ఒక ట్రైన్, విమానం తప్ప ప్రతి ఒక్కటి ఇస్తే అవి కూడా నడిపిస్తావేమో. 2 days చాలు అన్న,
2 days నేను చూసిందంటే 2 days లో నడిపించేస్తావు. పర్లేదు. ఇంత మల్టీ టాలెంటెడ్ వ్యక్తిని నిన్ను ఎందుకు వదలాలనుకుందో అమ్మాయి అర్థం అవ్వట్లేదు. అమ్మ తల్లి చూసి ఏదైనా ఉంటే మాట్లాడుకో, క్యాస్ట్ ఏముందమ్మా తల్లి, ఇవాళ ఉంటది రేపు పోతుంది. వాళ్ళ ఫ్రెండ్ అన్న చెప్పు, తను కాల్ చేసినా కూడా చెప్తా, తన ఫ్రెండ్ వల్ల ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు నిఖిత ఫ్రెండ్ ఉందా, నిఖిత ఫ్రెండ్ కాక వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ అమ్మ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఎస్, ఓకే, అలా కూడా జరిగింది. ఓకే ఓకే, అది పక్కన పెడితే మీ తమ్ముడు సంథింగ్ ఏదో డ్రైవింగ్ ఫీల్డ్ లా, ఇప్పుడు నువ్వు మేజర్ గా ఏం చేస్తున్నావు ఇప్పుడు ప్రజెంట్? డ్రైవింగ్ అంటే ఏది ఇప్పుడు ప్రస్తుతానికంటే నిన్న మొన్నటి దాకా ట్రాక్ బండి నడిపించిన, ఖమ్మంకి వెళ్ళి వరికోత కోసాము. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు కేజీలు కదా, ఇప్పుడు నాట్ సీజన్, కేజీలు కొడుతున్నా. ఎంత సంపాదిస్తున్నావు? 4 గంటలకు లేచి కేజీలు కొట్టి మీరు ఫోన్ చేస్తే ఇంటర్వ్యూ ఉంది తమ్ముడు అంటే మీకోసం అనేసి రెడీ అయ్యి ఇంతవరకు వచ్చిన అన్న. సూపర్ సూపర్, అడగంగానే ఇచ్చినావు ఇంటర్వ్యూ. అయితే ఇంకోటి, ఇప్పుడు కేజీలు ఇదంతా నడిపిస్తావు కదా, నెలకు ఎంత సంపాదిస్తావు? ఇంటిదే అన్న, ఇంటిదే. బయట కూడా కొడతాము, బయట కూడా 8 ఎకరాలు అయిపోయిన తర్వాత బయటది కొడతావు. ఇప్పుడు ఖమ్మం వెళ్ళినావు, నీకు ఎంత ఇస్తారు డ్రైవింగ్ కి? ఓనే కదా నీ బండి? ఓనే అన్న, ఓనే. ఓకే, అంటే బాబాయ్ది. ఓకే, ఎంతమంది లవర్స్ నీకు? ఈమెను వదిలేయి, అంతకు ముందు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఇప్పుడు లేదన్న? ఈ అమ్మాయి ఫస్ట్ అండ్ లాస్ట్? లేదన్న, ఈ అమ్మాయి. 1 సెకండ్, నేను 10th కంప్లీట్ కాగానే సెకండ్ అని కాదు, తనకు కూడా చెప్పా నేను ముస్లిం అమ్మాయిని లవ్ చేశా అని. తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత తనకు కూడా చెప్పిన, నేను క్లారిటీగా చెప్పిన, ఉంటే బరాబర్ గా చెప్పు, లేదంటే నువ్వు అటు నేను ఇటు, నా దారి నేను ఉంటా. అవును, తర్వాత నీకు ప్రాబ్లం అవ్వద్దు. ఎందుకంటే నువ్వు మళ్ళీ నువ్వు ఇప్పటికీ కూడా అంటుంది కదా అన్న, మీ మరదలతో మాట్లాడతావు, మీ వేరే వాళ్ళ లవర్తో మాట్లాడుతున్నావు అని ఇప్పుడే చెప్తుంది. నేను ఆ అమ్మాయితో అది చెప్పకపోతే మళ్ళీ తప్పేం లేదా దాంట్లో? తెలుసుంటే నీ తప్పేం లేదా దాంట్లో? తప్పుందన్న. ఉందా? అనేది కూడా ఉందన్న, ఒప్పుకుంటా, నా తప్పు ఉంది కాబట్టి చెప్తున్నా. ఓవరాల్ గా అమ్మాయి కావాలనుకుంటున్నావు, వద్దు అనుకుంటున్నావు? యాజ్ యువర్ లైక్, తన ఇష్టం అది. తన ఇష్టం అంటే తనకొద్దు, తనకు ఆల్రెడీ వద్దు, నాకు కావాలి కానీ తనకొద్దు. మరి నువ్వు కావాలని అడిగినట్లేదుగా, వస్తారా అని, లేకుంటే లేదు ఇంకేనన్నట్టు అలాని అంటలే అన్న. మీకు అర్థమైంది. తను వచ్చిందంటే 100% నేను అగ్రి, పెళ్లి చేసుకుంటావు 100%. నువ్వు రెడీ పెళ్లి చేసుకోవడానికి? నేను రెడీ అన్న. ఏం పేరు అమ్మాయి పేరు? ఏంది? నిఖిత. అర్థమవుతుందా? నువ్వు వస్తే పెళ్లి చేసుకోనికి రెడీ, ఓకేనా? కింద నంబర్ ఏమో నీమంటావు, నంబర్ ఉండొచ్చు నీ తన, మేబీ. ఇన్స్టాగ్రామ్ ఐడి ఏదైనా ఉందా నీకు? ఉందన్న. ఏంది ఐడి పేరు? ఏంది? ఏకే చిన్న 143S. చూసినావా, నీకోసం 143S. మీ లవ్ సక్సెస్ కావాలని ఎస్ పెట్టుకున్నాడు, ఓకేనా? ఓకే, మీ బాబాయ్ ఎవరో? మీ బాబాయ్ ఉన్నాడు? బాబాయ్ అన్నయ్య, తమ్ముడు డ్రైవింగ్ ఫీల్డ్. నాకంటే పిచ్చి అన్నయ్య డ్రైవింగ్ అంటే. 3 రోజులు 3 days అంటే పెళ్లి అవుతుంది మా తమ్ముంది. 3 days అంటే పెళ్లి. ఇప్పుడు కేజీలు ఎక్కించాం కదా, ఫీల్డ్ అయిపోయింది, ఇట్లా క్లీన్ చేయడానికి చెరువు గాని ఇట్లా తీసుకెళ్తాం కదా, తీసుకెళ్ళినప్పుడు చెరువు ఎక్కువ పడుతుంది ఇక్కడ మీ ఏరియాలో? మెదక్ చెరువులు బాగుంటాయి. చెరుకు ఉండదు నిజామాబాద్ అనుకుంటా చెరుకు. నిజామాబాద్, కామారెడ్డి, నిజామాబాద్. ఓకే ఓకే, ఎట్లా పడ్డాడు ఆయన? కేజీలు వేస్తుంటే ఎట్లా చనిపోయాడు? అంటే 3 days పెళ్ళి, బట్టలు అన్ని తెచ్చుకున్నాము. సో యాక్చువల్లీ ఆపుదాం అనుకున్నాం, వెడ్డింగ్స్ కోసం అనేసి ఆపుదాం అనుకున్నాం అన్నయ్య. అయితే ఆ తర్వాత చెరువుకి వెళ్ళిండు. ఇక ట్రాక్టర్ క్లీన్ చేసి టైర్లు ఎక్కిచ్చేస్తే పని అయిపోతుంది, మళ్ళీ పెళ్లి బిజీలో ఉంటాం కదా అనేసి తమ్ముడు వెళ్ళిండు. పెద్ద డాడీ సంతోష్, ఇందాక నేను దామోదర్ రైట్ హ్యాండ్ అని చెప్పాలి, తను సరే చేసేయి బేటా మరి ఆపిండు. రేపు చూసుకుందాము, ఈ రోజు అయితే మెదక్ వెళ్దాము, పని ఏందో కంప్లీట్ చేసుకొని వద్దాం అనేసి మా పెద్ద డాడీ జాదవ్ సంతోష్ తను చెప్పారు. ఓకే, ఒకసారి మీ బాబాయ్కి ఫోన్ చేసి మాట్లాడదాం, అడుగుదాం నీ గురించి కూడా, ఎట్లా ఏం జరిగింది ఏంది. సొంత కొడుకు, మా బాబాయ్ సొంత కొడుకు, పెద్దోడు. తన కోసం డైలీ తన వీడియోసే పెడతాడు ఎప్పటికైనా గానీ. ఇప్పుడు స్టేటస్ చూసినా గానీ మా తమ్ముని ఫొటోసే ఉంటాయి.
అయ్యో. స్టేటస్ అంటే నాకంటే చిన్నోడు కావచ్చు, కానీ నాకు తెలివిచ్చిండు. మా తమ్ముడే నాకు రిటర్న్ తెలివిచ్చిండు. సూపర్ సూపర్. నువ్వు మల్టీ టాలెంటెడ్ ఉన్నట్టు నువ్వు, ఎందుకంటే ఏదైనా చూస్తే ఈజీ క్యాచ్ చేస్తట్టు నువ్వు. నీతన ఇప్పుడు ఎంతవరకు చదువుకున్నాను? ఇంటర్ అన్నయ్య. ఇంటర్లో ఏమైనా ఉండేనా సెటప్? లేదన్న, లవర్స్ తప్పు. లైన్ లో పెట్టుడు, లేదన్న. 10th క్లాస్ లో ఉండేనంట కదా? 10 మంది 10 మాటలు అనుకున్నా గానీ మనకు అలాంటి లేవు. ఒక్కటే అమ్మాయి. నేను ఆల్మోస్ట్ అమ్మాయి అంత నచ్చిందంటే చేస్తున్నావు ఫోన్ మీ బాబాయ్? చేస్తున్నా, ఒక్క నిమిషం. ఎందుకంటే తనలో ఒక అమ్మని చూసిన అన్న, అంతే. ఒక అమ్మలా అనుకున్నా నేను, కానీ నేను చూసుకోలే కొడుకులాగా. అలా చూసుకోలేదు. మాట్లాడివ్వనా, మీరే మాట్లాడతారా? మాట్లాడి యాంకర్ మాట్లాడతాడు అన్న. బాబాయ్ చందర్. హలో చెప్పండి అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న, ఇది మీకు మీ బాబు, పెద్ద బాబు సంథింగ్ ఏదో ట్రాక్టర్ టైర్ కింద పడి ఏదో చనిపోయిండు అని చెప్తున్నాడు. ఎంతవరకు కరెక్ట్ అన్న? నిజమేనా? కరెక్టే అన్న. అవునా? ఎట్లా, ఏం జరిగిందన్న? ఏం జరిగింది అసలు? కేజ్వీల్ కింద పడి చనిపోయిండు, ఇట్లా పెళ్లి ఉండే అని చెప్తున్నాడు. అదే కేజ్వీల్ ఇట్లా కడుక్కొని వచ్చేటప్పుడు ఆ గుంత కనిపించలేదు, అందులో పడ్డది, కొలత పడ్డది ట్రాక్టర్, దాని కింద పడ్డది. చెర్ల ఎన్ని రోజులు అవుతుందన్న జరిగి? ఇది జరిగి 2022. అన్న మీకు ఇప్పుడు ఎందుకంటే పెళ్లి ఫిక్స్ అయిందంట, అంటే మీకు ఇప్పుడు ఎట్లా అనిపించింది? అంటే కొడుకు పెళ్లి ఫిక్స్ అయింది కరెక్ట్ గా ఇంకొక 3-4 డేస్ ముందే కదా పెళ్లికి? 3-4 డేస్ ముందే కదా చనిపోయింది? 4 రోజుల ముందు. 4 రోజుల ముందు. ఓకే. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కాల్ చేశారో మీ అన్న కొడుకు అన్న? మా అన్న కొడుకు. ఓకే. ఈయన ఎట్లా ఉంటాడన్న? ఎవరు? మీ అన్న కొడుకు. ఈయన మంచిగానే ఉంటాడు. ఏం చేస్తుంటాడు? డ్రైవింగ్ ఫీల్డ్ అన్నాడు. డ్రైవింగ్ చేస్తాడా? బాగా తెలివిమంతుడు అనుకుంటా. మంచిగానే ఉంటాడా? అన్న థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే ఒకసారి మాట్లాడండి. ఓకే. ఇప్పుడు మీ బాబాయ్ ఇప్పుడు ఫోన్ మాట్లాడండి కదా, ఈ బాబాయ్ నీకు ఎక్కువ క్లోజా? బాగా. మా బాబాయ్ నాకు ప్రాణం, మా నాన్న కంటే ప్రాణం. ఎందుకు అట్లా అంటే? డాడీ కంటే అన్నయ్య కంటే ఎక్కువ అంటే? ఎందుకంటే మా బాబాయ్కి ఇష్టం ఏ విషయంలో అయినా సరే. ఫ్రెండ్స్ ఎట్లుంటారు అట్లుంటాం మేము ఇద్దరు. మా బాబాయ్ నేను ఒక ఫ్రెండ్స్ ఎట్లుంటామో అట్లా. మా పెద్దనాన్న జాదవ్ సంతోష్ వాళ్ళు కూడా అంతే. ఓకే. చాలా. మీకంటే ఇప్పుడు మీకు ఎక్కువ వస్తుందా, మీ బాబాయ్ వాళ్ళకి ఎక్కువ ఉందా అంటే ఏమంటారు? బాబాయ్ వాళ్ళకి. ఎంత ఉంటుంది అందదా బాబాయ్కి? 100 తెలీదు. ఒక 30-40 కోట్లు ఉంటాయా? అంత లేదన్న. ఒక 2-3 కోట్లు ఉండదన్న. మీ సైడ్ ఎట్లా పోతుంది ఇక్కడ? ఇప్పుడు 8 ఎకరాలు, ఎకరం ఎట్లా పోతుంది? ఒక 70 లక్షలు 80 లక్షలు గురించి నేను ఎక్కువ పట్టించుకోనన్నా, తెలీదు. తెలిస్తే చెప్పేవాడిని. నీ వల్ల ఎప్పుడన్నా మీ మమ్మీ గానీ మీ డాడీ గానీ బాధపడ్డ సందర్భం ఏదన్నా ఉందా? ఉందన్నా. ఏ విషయంలో ఉందన్న? ఒకసారి నేను చిన్న ఇష్యూ అది, డ్రింక్ చేసి కొద్దిగా పడ్డాను. డ్రింక్ చేసా, తర్వాత నెక్స్ట్ నైట్ లో వచ్చేసా, పడ్డా. అది ఇంట్లో వాళ్ళకి తెలీదు, యాక్చువల్ ఇప్పటి వరకు తెలీదు. నైట్ లో పడుకున్న 2 గంటలకు నాకు హార్ట్ లో అనేది పెయిన్ వచ్చింది అన్న. దెబ్బ తాకి మార్నింగ్ దెబ్బ తాకి ఇంట్లో వరకు చెప్పలేను. నైట్ 2కి హార్ట్ లో పెయిన్ వచ్చింది అన్న. ఇప్పుడు ఇందాక మాట్లాడారు చూడు బాబాయ్, చందర్ బాబాయ్, తను వచ్చి తను మా తమ్ముడు వాళ్ళిద్దరు వచ్చి మన మెదక్ రష్ హాస్పిటల్లో తీసుకొచ్చి 2 గంటల్లో 50,000 ఇచ్చిర్రన్న నా కోసం. ట్రీట్మెంట్ కోసం 50,000, 2 గంటల్లో 50,000. ఏది అడిగినా కాదన్నాడు మా బాబాయ్ అయితే. ఓకే. మీ మమ్మీకి ఏదైనా విషయంలో సారీ చెప్పాలంటే ఏ విషయంలో సారీ చెప్తావు? మా మమ్మీ కంటే నా కోసం చాలా కష్టపడుతుంది అన్న, చాలా కష్టపడుతుంది. నేనే చేస్తాను కొన్ని డ్రైవింగ్ ఫీల్డ్ మీదనే, బయట ఇలా డ్రైవింగ్ ఫీల్డ్ అంటే తెలుసు కదా అన్న. అవును అవును. ఇక ఇలానే ఉంటది డ్రైవింగ్ ఫీల్డ్. ఎక్కువ హెల్ప్ చేయలేకపోతా, చేస్తా మాక్సిమం 20% చేస్తా, 80% మాత్రం చేయలేకపోతా. ఇప్పుడు డాడీ ఎప్పుడన్నా ఈ మధ్య ఎప్పుడన్నా కొట్టడం జరిగిందా? నిజం చెప్పానంటే ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా
మాట్లాడతలే 2 days నుంచి. ఎందుకు? చిన్న ఇష్యూ. ఎంత ఇష్యూ అయినా నేను అన్నోడు కదా. నేను ఫోన్ తీసుకుంటా అనేసి డబ్బులు అడిగా. ఏం చేసినా ఇంట్లోనే కదా. ఇప్పుడు మనం పెత్తానం మన చేతిలో ఉండదు కదా, పెద్దవాళ్ళ చేతిలో ఉంటది. మొబైల్ తీసుకుంటా అని చెప్పా. దానికోసం అగ్రి చేయలే. దానికోసం అనేసి అగ్రి చేయకపోతే దాని తర్వాత నేను చెప్పా, ఇప్పియావా అని అంటే రేస్ గా చెప్పిన అన్న. రేస్ గా చెప్పేసరికి తను సరే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఏమన్నా చేసుకో అని చెప్పిండు. సో ఇందాక నేను మీరు ఫోన్ చేసినప్పుడు కేజీలు కొడుతున్నా అని చెప్పిందా, అప్పుడు మాట్లాడిండు మంచి కొట్టు జాగ్రత్తగా అనేసి ఇందాక మాట్లాడిండు అన్న. నీ దాంట్లోనే కొట్టినావు కేజీలు? వేరే వాళ్ళది కొట్టి నాది కొట్టిన. ఓకే, అవునన్న. డాడీ నీకు గుర్తుందా ఎప్పుడన్నా ఏదైనా సందర్భంలో ఫన్నీగా కొట్టిన సందర్భం ఏదైనా స్కూల్ పోయేటప్పుడు అట్లా? చాలా ఉందన్న. సంపుడే చాలా మామూలుగా ఉండదు. అప్పుడు ఎప్పుడన్నా నువ్వు తాగినప్పుడు ఇంటికి వెళ్తావు కదా, దొంగసాటికి వెళ్తావు కదా, ఎప్పుడైనా మీ అమ్మని అడగడం వీడు తాగేసి వచ్చిండా రాత్రి ఏడికి పోయిండు అట్లా ఏమని అడుగుతాడా? అంటే నాన్న లోపల ఇంట్లో పడుకుంటాడు కదా, తాగి వస్తే సైలెంట్ గా ఆకలి అయితే నాది నేనే పెట్టుకొని పడుకుంటా అన్న, అంతే. ఓకే, ఫ్రెండ్స్ ఎవరు నీకు ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఎవరు? అంటే ఫ్రెండ్స్ అంటే వాడు ముందు చేస్తాడా నేను ముందు చేస్తానా దేవునికి తెలుసు, కానీ నేను చచ్చిపోయేంత వరకి రాకేష్ వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అన్న. చడ్డి దోస్తులం మేము. ఓకే, రాకేష్ నేను చడ్డి దోస్తులం మేము. ఇంత ఉన్నప్పటి నుంచి ఇప్పుడు పెరిగి ఇంత ఉన్నాం, కానీ రాకేష్ నా బెస్ట్ ఫ్రెండ్. ఏ విషయమైనా ఫోన్ చేస్తాడు. నేను ఇంత డ్రైవింగ్ లో ఉన్నా సరే ఒకసారి లేపలేనంటే 2-3 టైమ్, ఒక 5 times చేస్తాడు. ఇప్పటి వరకు నేను లేపుతా కదా, ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, ఏదో మాక్సిమం సౌండ్ లో వినిపించదు కాబట్టి లేపలేమేమో. సరే వినిపించినప్పుడు అయితే లేపుతాం కదా. ఏమన్నా అంటే అరే మామ 15 రూపాయలు కొట్టరా, అమెరికన్ సిగరెట్ తీసుకుంటున్నా అంటాడన్న. పక్కా ఇది మన ఫోన్ పేల హిస్టరీ చూస్తే. మీ ఫ్రెండ్ కి లవర్ ఉందా? మ్యారేజ్ అయింది. ఓకే, నీ ఒక్కనికే కాలే, నువ్వు కూడా ఆయనకు ఇప్పుడు ఆయనకు మ్యారేజ్ అయింది, కూతురు బాబు అంత ఐడియా లేదు. సో కానీ నా బెస్ట్ ఫ్రెండ్ అన్న, ఎంతైనా వాడి కోసం నా ప్రాణాలు ఇస్తా. మా ఫస్ట్ థింగ్ మా అమ్మ మా నాన్న, థర్డ్ 1 second అది బాబాయ్. ఏది ఉన్నా బాబాయ్ నన్ను చూసుకుంటాడు. ఇప్పుడు నేను అక్కడికి వస్తున్నా కదా, మమ్మీ డాడీ బాబాయ్ సంతోష్. ఇప్పుడు మా ఫ్యామిలీ కాకుండా వేరే పర్సన్ ఏ సమస్య అయినా సరే గాని రాకేష్ దగ్గరికి వెళ్తా. వాడు 1000 kilometer దూరంలో ఉన్నా సరే పక్కా వెళ్తా అన్న. 1000 kilometerలో ఉన్నా సరే 100% వెళ్తా. ఓకే, నీ పేరు ఏదో అన్నావు? చిన్న. అంటే విలేజ్ కాదు, ఏదో ఏకే చిన్న. ఏకే చిన్న అనే మీనింగ్ ఎందుకు పెట్టుకున్నావు? ఫ్రెండ్స్ అంటే రౌడీ లేదన్న, రౌడీ గాని ఇలాంటిది కాదు. ఏక్ నిరంజన్. ఏకే అంటే మా దాంట్లో, కే అంటే మా దాంట్లో వేరే మీనింగ్ వస్తుంది, అయినా మీకు తెలుగులో చెప్తాను. ఏకే అంటే ఒక్కడే, దేనికి భయపడాడు, ఎవ్వరికి భయపడు. చిన్న, దేనికి భయపడాడు. వీడు చిన్నోడైనా దేనికి భయపడాడు. ఓకే, ఇంతవరకు ఎవరితో తన్నులు తినలేదా ఫ్రెండ్షిప్ లో కావచ్చు? లేదన్న. కొట్టినా ఎవరు? లేదన్న. నేనా కొట్టిన ఒక ముస్లిం ఆయనని కొట్టిన. పోయి ముస్లిం ఆయననే ఎందుకు కొట్టాల్సి? కొట్టాల్సిన సందర్భం అంటే ఒక చిన్న ఇష్యూ అన్నది. ఫ్రెండ్ బండి యాక్సిడెంటే. సో మళ్ళీ తననే మా ఫ్రెండ్ ని గుద్దేసి రిటర్న్ యాక్షన్ తీసుకున్నా అన్న. సో నాకు బీపీ లేచింది, కొట్టినా అన్న బరాబర్. ఫాలోయింగ్ ఉందా? ఒకవేళ తను ఈ వీడియోలో చూస్తే మాత్రం అన్న సారీ అన్న. నువ్వే సారీ చెప్తున్నావు? నేనే సారీ చెప్తున్నా. ఎందుకంటే ఆవేశం అన్నప్పుడు, అప్పుడు ఆవేశంలో చేసుకున్నాం. ఎక్కడ క్యాండిడేట్ అయినా? హైదరాబాద్. ఓకే, ఇంకెవరికైనా సారీ చెప్పాలంటే ఎవరికి చెప్తావు? సారీ చెప్పాలి అనుకుంటే ఇప్పుడు ఎవరికి లేదన్న. ఎవరికి లేదు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ మమ్మీ డాడీకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? మమ్మీ డాడీ కంటే నేను బ్రతికినన్ని రోజులు మాత్రం ప్రతి నేను చెప్పుకుంటే చాలా ఉందన్న. వాళ్ళు ఉన్నంత వరకు ప్రతిదీ నేను ఇస్తాను. వాళ్ళు కోరుకున్నది నేను ఇవ్వగలుగుతా. ఓకే, వాళ్ళు ఏది కోరితే అది నేను ఇవ్వగలుగుతా. వాళ్ళు కోరరు, మనం కోరితిస్తారు. వాళ్ళు కోరరు, మనం ఏదైనా కోరితిస్తారు. తిట్టడం వేరే అన్న. తిట్టడం అంటే వేరే,
ఇప్పుడు ప్రస్తుతానికి ప్రేమకి తిట్టడానికి చాలా డిఫరెంట్ ఉంటది. తిట్టడం ప్రేమకు కూడా తిడతారు. కన్నోళ్ళు ఎవరైనా సరే ఎంత కోపంగా తిట్టినా ప్రేమతో తిట్టినట్టే కదా, అది మన మంచి కోసం తిడతారు తప్ప మనం చెడిపోవాలని ఉండదు కదా వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ అన్న. అవునా? ఓకే, ఇంటర్వ్యూ ఎండ్ చేద్దాము. లాస్ట్ అండ్ ఫైనల్, నీ గర్ల్ ఫ్రెండ్ కి ఏమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? చెప్పాలనుకుంటే ఒకటే అన్న, తను ఉండాలనుకుంటే నాతో ఉండని, ఇప్పటికీ అగ్రి అవుతా నేను. లేదు వేరే వాళ్ళతో ఉంటాను ఇప్పటికి మాక్సిమం నాకు తెలుసు, కానీ నేను చెప్తున్నా తను ఎక్కడున్నా ఎవరితో ఉన్నా హ్యాపీగా ఉండాలన్న. సూపర్. ఎందుకంటే ఎవరు కోరుకోరు అంతా. చాలా మంది ఇంకో మాట అన్న, చాలా మంది లవ్ చేస్తారు, ఫ్రెండ్లీగా ఉంటారు, బెస్ట్ ఇది అది అని అంటారు. చాలా మంది వాడుకొని వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారన్న. కానీ నేను ఇప్పటి వరకు నా జీవితంలో నేను ఇలాంటి తప్పు పని ఇప్పటి వరకు చేయలే. సూపర్. నేను ఇప్పటి వరకు చేయలే. నేను చెప్పినా నేను ఆల్రెడీ, నీకు ఇట్లాంటి విషయం, నువ్వు వేరే వాళ్ళని నమ్ముతున్నావు కానీ ఒక్కసారి సమాజంలో మాక్సిమం ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నావు నువ్వు, ఆ సమాజంలో అనేది నువ్వు చూస్తూనే ఉన్నావు, అమ్మాయిలు ఎలా ఉన్నారు, అబ్బాయిలు ఎలా ఉన్నారు, ఈ రోజుట్లో లవ్ చేసి ఎలా వాడుకొని వదిలేస్తారు కూడా నిజమన్నా. ఇది ఫ్రాంక్ చెప్తున్నా, నేను గొప్పతనంగా చెప్పుకుంటున్నా. అది ఎందుకంటారా, ఒక అమ్మాయిని లవ్ చేస్తాం, ఏదో బాగుంది కదా వాడుకొని వదిలేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారన్న. ఎప్పుడు నువ్వు ఉద్దేశంగా చూడలే అమ్మాయిని, పెళ్లి చేసుకున్నాకనే అన్ని అన్న. ఎగ్జాక్ట్లీ అన్న. సూపర్, గొప్పతనం అది. ఎందుకంటే ఈ రోజుల్లో సంధిస్తే దూరేతుళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి. నేను ఇప్పటి వరకు టచింగ్ అంటే సెకండ్స్ అవి తప్ప వేరే ఇప్పటి వరకు తప్పుగా ఎప్పుడు చూడలే. ఒక వైఫ్ గా పెళ్ళైన తర్వాత ఏదైనా అనుకున్నావు? అదే అనుకున్నాను. సూపర్ సూపర్ సూపర్. ఇంకా ఫ్రెండ్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు నీ దోస్తు? ఫ్రెండ్స్ అంటే నా ఫ్రెండ్స్ నా జాన్స్ అన్న అన్నారు. జాన్స్ మెయిన్ ఒక జాన్ జిగిరి నా రాకేష్, వాడు ఒక్కడే నా లైఫ్ లో అనేటోడు అంటే వాడొక్కడు. సూపర్. వాడొక్కడు ఉంటే చాలు, వాడి కోసం ఏదైనా ఇస్తా, ఇంత దూరమైనా వెళ్తా. వాని కోసం ఒక్క మంది కాదు 100 మందిని చంపు, నేను మధ్యలో చనిపోయినా సరే వాడి కోసం ఒక 100 మంది అయినా చంపుతా అన్న, నేను మధ్యలో చనిపోయినా సరే. సూపర్. ఓకే, మీ గర్ల్ ఫ్రెండ్ కి ఏం పేరన్నా అమ్మాయిది? నిఖిత. మా ఇంటర్వ్యూ చూసి కాల్ చేసి మాట్లాడేదాన్ని ఉంటే మాట్లాడుకోండి. అంటే ఎందుకు ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు ఆయన కూడా ఒక క్లారిటీ ఉండాలి ఎందుకు వదిలేసాం అనేది. నీకు క్యాస్టే ప్రాబ్లమా, లేదంటే వద్దనుకుంటున్నావా, వేరే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా చెప్తే ఆయన కూడా ఆయన దారి ఆయన చూసుకుంటాడు. లేదంటే మంచిగా, ఎందుకంటే ఇంత మంచిగా చూసుకుంటే వాళ్ళు దొరకడం కష్టం. నువ్వు అది చూసుకొని ఫాలోఅప్ చేసుకో. ఏదో చెప్తున్నావు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ వల్ల చెప్పా కదా, చెప్పానా ఓకే, కానీ మా పేరెంట్స్ వల్ల కూడా నేను ఎంత దూరం అంటే అంత దూరం. నా జోలికి వచ్చినా, మా ఫ్యామిలీ జోలికి వచ్చినా గానీ నేను మాత్రం ఊరుకోను. నా ముందే బీపీ 120 పెరిగిపోతుంది. సూపర్. 120 క్రాస్ అవుతుంది. మా ఫ్యామిలీలో ఎవరైనా, ఇక్కడని కాదు ఎక్కడైనా సరే, ఒక మంచి సార్నే కొట్టినా నేను. ఏ విషయంలో? మా సర్పంచ్ సర్దార్ అనేసి, సర్దార్ నాయక్. ఏ తండా వస్తుంది మీకు? మా టేక్మాల్ మండల్ అచ్చెన్నపల్లి తండా మీ ఏరియా. ఓకే, ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఒక చిన్న అంటే ఆ విషయం ఐడియా లేదన్న, కాకపోతే మా సర్పంచ్ నే కొద్దిగా ఎదురుగా చెప్పి ఏదో నెగ్లెక్ట్ గా చెప్పిండు అన్న, దానికోసం అనేసి అందరినీ ఒకసారి రియాక్షన్ తీసుకున్నాం. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, నువ్వేం తాగుతావు అన్న? నేను చెప్తున్నా అన్న, నేను సత్యపురుషుని, నేను ఇట్లాంటి అట్లాంటి నేను చెప్పట్లేదు. నువ్వు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతున్నావు. నేను బరాబర్, నేను స్టార్ట్ చేసిందంటే నిఖిత కోసం. మా మమ్మీ, మా బాబాయ్, మా డాడీ, మా మమ్మీ చాలా మంది చెప్పారు తాగకని, కానీ నిఖిత కోసం బియర్ అలవాటు అయింది, స్మోక్ అయితే 100%. అమెరికన్ క్లబ్ పేరు కూడా చెప్తున్నా, గుర్తు పెట్టుకో. అమెరికన్ క్లబ్ అనేది తనే చెప్పింది తాగమని. ఫస్ట్ టైం నేను ఒక్కసారి అడిగినా, నేను ఈ బ్రాండ్ బాగుంటదని. ఆమె తాగిందా? తాగలేదు. మరి ఆమెకి ఎట్లా తెలుసు? ఒకసారి తాగింది తను, స్మోక్ చేయలే, బీర్ తాగింది. తాగింది, ఫోన్ చేసి మరీ చెప్పింది. దిడ్డంగా మాట్లాడింది. ఏం మాట్లాడింది, ఏం కథ అనేది నాకే అర్థం కాలే. ఆ రోజు ఫ్లైట్ మోడ్ లో పెట్టుకొని వండుకున్నాను నేను. చుక్కలు చూపించిందా అన్న? చుక్కలు చూపించిందా నిఖిత? ఆ రోజు చుక్కలు చూసుకున్నా ఇక. ఓకే, డన్. రైట్, ఏకే. ఎందుకంటే నిఖిత ఈ ఇంటర్వ్యూ నీ కోసమే తీసిండు ఆయన. ఓకేనా?
చూసి ఏదున్నా మాట్లాడుకోండి మా, ఎందుకంటే నీ మీద చాలా లవ్ ఉంది ఆయనకి, కనిపిస్తుంది ఇంటర్వ్యూలో కూడా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.